పేరు సన్యాసమ్మ. మాది గజపతి నగరం. నాకు ఇప్పుడు 70 సంవత్సరాలండి. నేను మొన్న కాశీ వెళ్ళొచ్చాను. మీ యోగాలో జాయిన్ అయ్యి 10 మాసాలు అయ్యిందండి. నాకు ముడుకులు, చిప్పలు అన్నీ బాగా నొప్పులుగా ఉండేవండి. ఆపరేషన్ కూడా వెళ్ళాను. చేయించుకుందాం అనుకున్నాను. మళ్ళీ వారం తర్వాత రామ్మా అన్నారు. ఇంటికి వచ్చేసాను. ఏదో మందులు అని తర్వాత మీ గురించి కూడా చెప్తే మీ యోగాలో జాయిన్ అయ్యాను. పట్టా శశికళ గారు, బుట్టుపు భారతి గారు చెప్పారండి నాకు. ఆ ఇద్దరు చెప్పిన తర్వాత జాయిన్ అయ్యాను. మీరు ఏంటన్నారంటే 3 మాసాలు చేయండి అమ్మా మీకు తగ్గిపోద్ది అన్నారు. కానీ నేను జాయిన్ అయిన 6 రోజుల్లో నాకు బాగా తగ్గిందండి. అన్నీ బాగున్నాయండి. నిన్న కాశీ వెళ్తే నైనసారణ్యం, అయోధ్య, త్రివేణి సంఘం వెళ్ళామండి. త్రివేణి సంఘం ఇటు నుంచి 5 కిలోమీటర్లు, అటు నుంచి 5 కిలోమీటర్లు. కనీసం కూర్చోడానికి ఒక రాయి కాదు కదా, ఒక చిన్న చెక్క ముక్క కూడా లేదండి. 9:15 స్టార్ట్ చేసి 2:30కు నడుచుకొని వచ్చామండి. డాక్టర్ గారు టెస్టులు చేయించి, అమ్మ మీకు ఇప్పుడు 70 సంవత్సరాలు, మీరు బాత్రూమ్ లోకి, బెడ్రూమ్ లోకి, డైనింగ్ లోకి స్టిక్ పట్టుకొని మీరు వెళ్ళాలి, స్టాండ్ గాని. మీరు ఏదైనా పట్టుకోకుండా వెళ్ళారంటే పడిపోతారు, ఏదైనా ఫ్యాక్స్ అవుతుంది, అప్పుడు మీకు చాలా ఇబ్బంది పడతారు. మీరు అస్సలు ఎక్కడికి వెళ్ళకూడదని చెప్పారు. అలాంటి ఈ రోజు అంత నడిచానంటే అది మీదయ్యానండి, నిజంగానండి. అంత నడిచానంటే ఇట్నుంచి అట్నుంచి 10 కిలోమీటర్లు నడుచుకొని వచ్చానంటే అంతా మీదేనండి, నాది ఇంకేం కాదండి. చాలా బాగుందండి. ఇంట్లో నడుస్తున్నాను, కోవిల్ కాదండి. ముందు నాకు అది చూడండి, అక్కడ కాశీ వెళ్ళి 10 కిలోమీటర్లు అక్కడ నడిచానంటే అక్కడ అది నేను చెప్పుకోవాల్సిందేనండి. చిన్నది కాదండి. ఒక ఊర్లో కోవిలికి వెళ్తే మా వారు బండి మీద తీసుకెళ్తారండి. బయటికి వెళ్తే మా బాబు కారులో తీసుకెళ్తాడండి. అలాంటిది ఒక్క అడుగు వేయని మనిషిని ఇంత నడిచానంటే యోగానండి, నిజంగానండి ఇది.